హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో ఏం పెడదాం అనుకుంటున్నానంటే మేము ర్యాంచ్ దగ్గరికి వెళ్తున్నామండి ఫ్రెండ్స్ అందరం కలిసి. అంటే వెళ్ళి మేమే పట్టుకెళ్తున్నాము ఫుడ్ అయ్యి పోట్లెక్కలాగా అరేంజ్ చేసుకుని మధ్యాహ్నం లంచ్ తింటా, తర్వాత నైట్కి కూడా లంచ్ తింటా, మధ్యలో టీలు తాగుతూ సరదాగా అలా ఎంజాయ్ చేద్దాము. ఇంకా పిల్లలందరితో గేమ్లు ఆడుకుని మేము కూడా కొన్ని గేమ్లు ఆడుకుని అలా ప్లాన్ చేసుకుందాం సరదాగా అనుకుంటున్నాము. సో ఆ వీడియో మీకు కూడా పెట్టేద్దాం అనుకుంటున్నాను. అది చూసి ముందు మరి మీరు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే పట్టుకెళ్దాం అనుకుంటున్నా అంటే నూడిల్స్ ప్లాన్ చేశాను నేను. సో నూడిల్స్ ఏం వండుతున్నాను ఇంకా అవన్నీ కూడా వరుసగా పెట్టేస్తాను. మరి చూసేయండి. అయితే నూడిల్స్ అండి, పిల్లలకు నూడిల్స్ ఇష్టమని నేను నూడిల్స్ తీసుకున్నాను. పోట్లకి ప్లాన్ చేసామని చెప్పాను కదా. సో నూడిల్స్ అనమాట. నూడిల్స్ 4 ప్యాకెట్లు వేసాము. తర్వాత దోశలు వేద్దామని డిసైడ్ అయ్యాము. ఇది బాగా యూజ్ అయిందండి ఈ మధ్య కొన్నాను. ఇది కొత్తయ్యే బాగున్నాయి కదా. సో ఏమంటారు వేరుశనగుళ్ళు చట్నీ కూడా చేస్తున్నాను, రెండు చూపెడతాను అది కూడా. సో ఫ్రెండ్స్ దోశలు తెస్తున్నారు. దోశల్లోకి మంచిగానే వేరుశనగుళ్ళు చట్నీ కూడా చేద్దామని చెప్పి గవ్వ చట్నీ చేశానండి. నెక్స్ట్ ఏంటంటే దోశల్లోకి కారం కూడా బాగుంటుంది, అందుకని చెప్పి మొన్న ఎప్పుడో సితారా ఫుడ్లో తెప్పించాలే ఆ నల్లకారం ఇడ్లీ పొడిలోకి బాగుంటుంది అని చెప్పి. అంటే ఇడ్లీ కానీ దోశ కానీ ఏదైనా. సో అందుకే ఇది పట్టుకుని వెళ్ళిపోతున్నాను. ఇది కూడా అందులో వేసేసి ఇచ్చినని. సర్లే రేపు పిల్లలు మీకు మాత్రం స్నానాలు చేపించి నేను నూడిల్స్ దగ్గరికి వస్తాను. వద్దమ్మా స్నానం వద్దమ్మా. స్నానం అంటే మాత్రం ఎక్కడ లేని బాధ వచ్చేది మీకు. తానని వెళ్ళిపోతుంది బట్టలు అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. స్నానం అంటే ఇంత బాధ ఏంటి అర్థం కదండి బాబు. మీకు కూడా అంతేనా? యాక్చువల్లీ నాకు కూడా అంతే. స్నానం చేయాలంటే ఎంత బద్ధకం వచ్చేద్దండి బాబు. సర్లే ఏం చేస్తాం పదండి బాబు. చెయ్యాలి, తానం చేయాలి. ఇది ఎవరు చేసికడదా బాగా నేర్చుకున్నావులే. గ్రీన్ కలర్ ఫ్లవర్ వచ్చింది. ఇది రిక్కి కూడా వేసుకుంటున్నాడా బాబు? బట్టలు కూడా వెళ్ళాడే సైడ్ అయిపోతున్నారు. సరే వెళ్ళినాడండి. అయితే మరి స్నానం చేసిరండి, ఫాస్ట్గా వెళ్ళండి. ఫస్ట్ వెజిటేబుల్స్ వేసుకోవాలి. అలాగా వెజిటేబుల్స్ వేస్తే అసలు మా పిల్లలు తినరు. అయినా సరే వేస్తాను. వేస్తే నూడిల్స్ కోసం తింటారని. మామూలుగా అయితే తింటారు కదా. సో నూడిల్స్ లాంటి దాంట్లో కంపల్సరీ వేయాలండి. సో దెబ్బకి పిల్లలు తప్పకుండా తింటారు. ఇవి తర్వాత ఎగ్ వేసాం అనమాట. ఇలాగా ఎగ్ వేసుకుని ఇందులో కొంచెం చికెన్ మసాలా, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసేసి బాగా వేపుతున్నాను అనమాట. అంటే పక్కకు పెట్టేసుకున్నాను. కొంచెం ఇది వేగిన తర్వాత మొత్తం అంతా కలిపేస్తాను. ఎక్కండి ఇంకా ఇందాక కొంచెం లేట్ బయలుదేరామండి. అడవడగా రెడీ అయ్యి అప్పటికప్పుడు ప్లానింగ్ కదా మరి. అది ఎడకలేదు అసలు. హాయ్ మా సీరియస్గా డ్రైవ్ చేస్తున్నాను. ఆయన కానీ కదిపోయాను నా దవడ వాసిపోద్ది. సో జాగ్రత్తగా డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఎవరిని వెళ్ళకూడదు అనమాట. మన పని మనం చేసుకెళ్ళిపోవాలి. అయ్యి బాబు టెస్లా కూడా దూరేసాడు ఇందులో. ఏమోనండి బాబు, టెస్లా వాళ్ళు ఎంత బిల్డప్ ఇచ్చేస్తున్నారు. చక్కని వెళ్ళిపోయారా, ఇందులో దూరుకుంటూ వెళ్ళిపోయారండి బాబు. అంటే వాళ్ళు చాలా ఈజీగా ఉంటుందండి. మంచిగాని ఎవరు ఇటు వస్తున్నారో కారు ఇటు ఉందని చెప్పడానికి బాగుంటుంది ఎంచక్కని. అందుకే టక్కన వెళ్ళిపోయారు. మనకేమో ఎంత భయం వేద్దాం. నేను ఎందుకు ఈ మధ్య హైవేలో వెళ్ళాలంటే టెస్లా కొంటేనే వెళ్తానని చెప్తున్నాను. కొంటావా? నో కామెంట్స్ అంటే నేను. సర్లే ఏం చేద్దాం. హైవేలో వెళ్ళాల్సిన అవసరం అని చెప్పు. హైవేలోకి వెళ్ళాలంటే భయం అండి. అందుకని హైవేకి మంచిగా అది లేని అన్ని బాగా చెప్తుంది కదా ఎంచక్కని. అందుకని చెప్పి అది కొంటే బాగుంది అనుకుంటేనే నువ్వు హైవేలోకి వెళ్ళాల్సిన అవసరం. ఇగో ఇలాగా మా ఆయన తీసుకుపోతారు ఎక్కడికైనా వెళ్ళాలంటే. నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు, టెస్లా కొనట్లేదు. సర్లే ఇంకేం చేస్తావు. ఎప్పటికైనా టెస్లా ఉన్నాను ప్రమోషన్ అడగకపోతారా? నేను ఫ్రీగా కారు అడగపోతానా మే అండి. సర్లే ఫోన్లో చూసుకుంటున్నాను కదా. అద్దంలోనే చూసుకోవాలా, రోజు ఫోన్లో చూసుకుంటున్నాను కదా. సో ఇవాళ పోట్లకండి ఒక ర్యాంచ్లో ప్లాన్ చేసాము. అసలు ర్యాంచ్ అంటే ఎలాగ ఉంటుంది ఇవన్నీ కూడా మీకు చూపెడతానండి.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీస్ అందరం కలుగుతున్నాం సరదాగానే లాంగ్ వీకెండ్ అని. సో ఎవరెవరు ఏం తెచ్చారు, ఏం తింటున్నాం, ఎలా ఎంజాయ్ చేయాలి అన్ని చూపెడతానే. లెట్స్ గో, చలో. పార్టీ జరిగిందనమాట ర్యాన్స్ లో. సో ఇది మా ఫ్రెండ్ వాళ్ళే కదా, బాగుందో వెళ్ళిపోయారు. సో మేము వచ్చి అప్పుడు ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాము. సో ప్రస్తుతానికి నేను మా ఫ్రెండ్ అని ఏం చేస్తున్నాము. వీడియోగ్రాఫర్ వచ్చినప్పుడు ప్లేట్లు అయిపోతున్నారండి. నువ్వు ఇక్కడే ఉన్నావా? అయ్యో తెచ్చిన ఐటమ్స్ చూపించాల్సింది కదా మనం. ఇదిగో ఆవకాయ, ఇది ఎగ్ ఫ్రై, ఇంకోటి ఏదో పచ్చడి కాదు, ఓ మిరనర సాసు, కారపొడి, అది చిన్న నూడిల్స్. ఇది ఇంకా రెడీ అవుతుంది, పప్పు ఉడుకుంది, ఇది లేకాల తర్వాత వెళ్తుంది. ఇది పులిహోర, రైస్ రెడీ అవుతుంది. నూడిల్తో స్టార్ట్. మా పప్పి తిరుగుతుంది. రే ఏంటర్ నువ్వు 2 ప్లేట్లు. ఓ ఫ్రెండ్స్, ఓకే ఓకే 2 ప్లేట్లు వేసి తిరుగుతున్నావు. వచ్చింది వెయిటింగ్. మంచిగా టేబుల్స్ వేసి కూర్చున్నారా మీరు? రే బాగుందా నూడిల్స్? ఎస్, పెద్ద బ్యాచ్ ఫామ్ అయింది. థ్యాంక్ యూ. నేనే చేయాలి నూడిల్స్. మనం చేసిన నూడిల్సేనండి పిల్లలందరూ తింటున్నారు. ఇక్కడ వీడియో తీస్తున్నాను అనమాట నేను. పప్పు ఇక్కడ తినలేదులే. సో మొదలెట్టామండి. యాక్చువల్లీ చికెన్ కర్రీ కూడా ఉందనమాట. కానీ ఏంటంటే వెజ్ తినాల్సి వచ్చింది. అందుకని తినాల్సి వచ్చిందని ఏం చేయమంటే అందులో ఎగ్ వేసాను అనమాట. పులిహోరలో ఎగ్. మనకి వెజ్ అంటే మనం ప్యూర్ నాన్ వెజ్ కదా, ఇలాంటివి ఎక్కువ మనకి. అయినా సరే అందులో కొంచెం ఎగ్ టచ్ వచ్చింది అనుకో, అమ్మయ్య ఇది నాన్ వెజ్ తినేస్తున్న ఫీలింగ్ అనమాట. అది మొదలెట్టాము. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. ఇంకా తర్వాత వైట్ రైస్ వచ్చిన తర్వాత దాన్ని దేంతో తర్వాత చూపెడతానే. బయట ఎండగా ఉందని ఇక్కడే క్రికెట్ స్టేడియం చేసేసి పొలాలు వేసి ఎలా ఆడుతున్నారు చూసారండి. క్రికెట్ ఆడి ఎంత ఉంది. ర్యాన్స్లో హాల్, మరి ఈ వెనకాల కిచెన్ ఉంది. ఆ బాల్ గా తప్పుకుందా వెళ్ళి కూరగిన్నెల్లో పడుతుంది రే. పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత పిల్లలు మొదలెట్టారు. మా అమ్మాయి ఏదో ఎలా ఆడుతుంది సరే. మధ్యలో ఇది వచ్చి పప్పు ఇది దీనికి ఇవ్వాలంట. అవును, పుచ్చకాయలు సర్వ్ చేస్తున్న వెంకీ గారు. చిచ్చి పుచ్చకాయ కదా, పుచ్చకాయ మొక్కలు. అదే బిజినెస్. లోపల పెట్టులేమో తెలియదు కానీ పెట్టు మాత్రం ఓపెన్ చేయరు ఇద్దరు. మంచి వీళ్ళందరూ అప్పులు ఇస్తారేమో మనకి, డబ్బా ఓపెన్ చేసి. గేమ్కి రెడీ చేయారండి. మంచి టేబుల్ వేసి ఎంత చెప్పకూడదో తెలిసిపోద్ది అంటావా? రాదు. బయట క్రికెట్ ఆడుతున్నారు. ఇంకా ఈయనేమో మా పతి. ఫ్రెండ్స్ అందరు కలిసి, కాలేజ్ ఫ్రెండ్స్ అండి. సో కలిసి మంచిగా ఆడుతున్నారు. ఇక్కడ కుర్రోళ్ళు కూడా దొరికినట్టున్నారు. ఆ కుర్రోళ్ళతో పాటు వీళ్ళు కూడా కుర్రోళ్ళు అనుకుని బిల్డప్ ఇచ్చేస్తున్నారు. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఆడండి, నేను బోలేండి. అది ఏంట్రా మీరు యూనో గేమ్లు ఆడుతున్నారా? కాదు ఇది ఏంట్రా? ఇది యాపిల్ మీద కూడా గేమ్లు వచ్చేసారు ఈ మధ్య. పైనాపిల్ మీద కూడా ఉన్నాయి గేమ్లు. ఒక అద్భుతమైన కార్నర్ అవకాశం కీర్తనకి. సో బాగా ఆడుకుంటామండి. సో పిల్లలందరితో బాగా ఆడుతున్నారు. మనకేమో ఏం ఆటలో తెలియక ఇంకా బాల్ ఆడుతున్నారు. సో ఇది పిల్లలందరూ ఇక్కడ ఆడుతున్నారు.
తర్వాత బయటకు వచ్చిన తర్వాత హాల్ అనమాట. ఇక్కడ చెప్పి చూపించాం కిందాక రౌండ్ టేబుల్ వేసారు. వీళ్ళిద్దరు బిజినెస్ మ్యాన్లు అనమాట. అందరికి అప్పులు ఇస్తూ ఉంటారు వీళ్ళు. నువ్వు ఆగురా, వెనకెళ్తారు ఆగు. చూసారండి పిల్లలు ఎంత ముచ్చటగా ఆడుకుంటున్నారు. మా ఆడపిల్లలు అందరూనే బయట ఎండ పేలిపోతుంది అనమాట. ఇప్పుడు దాకా తెగాడేశారు. ఇంకంతే లోపలికి వచ్చేసి మంచిగా కూర్చున్నారు. వాళ్ళ టేబుల్ వాళ్ళదే, మా టేబుల్ మాది. బావగారు మీరు కోడి ఎప్పుడు కోస్తారు, అక్క కూర ఎప్పుడు వండుతుంది, ఎన్నోసారి చెప్తే మాకు 5 అయిపోయింది ఆల్రెడీ. చూసారండి ఎంత డెడికేషన్. ఎట్లుంటది మరి మనతోని. టీ ఏది ఇంతకంటే తాగేసారు అందరూనే. అక్కడ పెడుతున్నారా? ఓకే ఓకే. ఇప్పుడు టీని పకోడీ ఏదండి? ఏదో పకోడీ తెచ్చాను టీలోకి. అయిపోయింది. పొగడు చూపెడదాం ఉన్నాను మీకు. అయిపోయింది కానీ టీ పెడుతున్నారని టీ చూపెడతాను. చూసారండి కేక్ ఎంత బాగుందో. సో కేక్ కటింగ్ అండి. టీ అక్కడ పెడుతున్నారో, టీ చూపెడతాను. మా వాళ్ళు టీ ఎలా పెడుతున్నారో. పొగడి అయిపోయింది. ఇప్పుడు చూపించడానికి లేదు, ఇంకా తినేసారు అందరూ మీకు చూపించే లోపు. అంటే నేనే అయ్యి ఉంటాను. తర్వాత ఈ కేక్ చూపెడతాను కదా. కేక్ చూడండి ఎంత బాగుంది. ఈ ఆరెంజ్లు, గ్రేప్స్, పైనాపిల్. మనం ఇవన్నీ తీసేసి కేక్ మాత్రమే తింటాం అనమాట. కానీ పిల్లలు కేక్ ఒకటి తినకూడదు. ఇది చాలా హెల్దీ. ఫ్రూట్స్తోనే తినాలి. కేక్ తినడం ఏంటి? ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. నేను మాత్రం కేకే తింటాను. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. చెప్పాను కదా నేను, ఫ్రూట్స్ తిన్నాం మనం. ఫ్రూట్స్ ఎక్కువ మంచిది తినాం కదా, హెల్తీది. ఇలా కేకే తింటాం మనం. కేక్ చాలా బాగుందండి. ఎవరు తీసారో కానీ. మరి కిగా ఎంత గుడ్డుగోలో ఫ్రూట్స్ తింటున్నావు కదరా. మా అమ్మాయి మంచిగా ఫ్రూట్స్ వేయించుకుని మరి తింటుందండి. అలాగ ఉండాలి పిల్లలంటేనే. అక్కడి నుంచి ఏకంగా అమెరికాలోంచి అమలాపురం వచ్చినంత దూరం వచ్చాము టీ కోసం. ఏమైంది గ్యాస్ తిరిగి రావట్లేదు అక్కడ. చికెనా? ఇవాళ మా సిరి అక్క చికెన్ మీకు రెసిపీ పెడతానండి. మనం ఎంత వండినా అలా రాదు, అక్కే వండాలి. అదే టేస్ట్గా ఉంటుంది. ఎన్నిసార్లు చూసినానే. మొదలెట్టేసారు ఇది. ఇంకా రాలేదే పొంగు. టీ నడుతుందండి. మంచిగా పొగడులు ఉంటే బాగుంది కదా. మేము ఇక్కడికి వచ్చేటప్పుడు అన్నీ సర్దుకున్నాం కానీ శనగపిండిని ఉల్లిపాయలు తెచ్చుకుని ఉంటే బయటకి వేసేద్దాం టీ పక్కన. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. నాకు టీ అలవాట్లేదు. అయినా పెడుతుంటే బాగుంది. చాలా రోజులు అయిపోయిందిలే టీ పెట్టడం ఇలా చూసి. నాకు పెట్టడం రాదు, తాగడం రాదు. నేను తాగను అనమాట. సో అందరికీ కాఫీ కప్పుల్లోని టీ కప్పుల్లోని అన్ని టీలు వేసి మంచిగా చూపెడతానే. సర్లే మనం చికెన్ కూర వండుకుంటున్నాడు. ఇంకా వంటలో కొంతమంది తింటున్నారండి అక్కడ. మేము చికెన్ కూర అయిపోయింది. వైట్ రైస్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఎప్పుడెప్పుడు తిందామని. అన్నీ పట్టుకొచ్చామండి. సో వరుసగా చూపెడతాము. ఏమేమి మళ్ళీ నైట్ కొండేమో. పగలంతానే అడవడవగా అయిపోయింది. అంటే అనుకోకుండా ప్లాన్ చేసాం కదా. ఇక్కడ చూసారా, ఇది వైట్ రైస్. మిగతా అంతా ఇందులో ఉందా ఇంకా తీయలేదు వేడిగానే. అంటే కొంతమంది ఎప్పుడే తింటలేదు. ఇది చికెన్ కూర నాకు వండింది.
ఇది అక్కే వండింది, ఇందులో పెట్టాము. ఈ సాంబార్ మేము అందరం కలిపి పెట్టాము. ఇది పెరుగు సాంబార్ చూసారండి, అని చేత చూపుతాను. ములక్కాడ క్యారెట్ అన్నీ వేసి అంత అద్భుతంగా పెట్టాను చూసారా. ఆవకాయ కూడా సాంబార్లోకి. చికెను, ఈ చిల్లీ చికెన్లు చూస్తుంటే అర్థమైపోతున్నాయి కదా. ఆర్డర్ పెట్టాములే, మళ్ళీ ఇప్పుడు మేము వండేసుకున్నామని బిల్డప్ ఇచ్చామనుకో, బాబాయ్ ఆ మాత్రం తెలీదా, పక్కన ఆర్డర్లో బాక్సులు అంటారు కదా, మీరు తెలివైన వాళ్ళు కదా, అందుకే ఇంకా అబద్ధాలు చెప్పట్లేండి. ఇది మాత్రం ఆర్డర్ పెట్టామండి, అవి మా వల్ల కాదని చెప్పి. సో అది ర్యాంచ్లో నైట్ ప్లాన్ చేసాం మంచిగా ఫుడ్ తినడానికి. చూస్తున్నారా, ర్యాంచ్ ముందు ఇలా ప్లాన్ చేసుకున్నాము. మీకు అక్కడ చూపిస్తుంటే నీ మూన్ కనబడుతుంది కదా చక్కనే, నాకు కూడా. ఇప్పుడు అందరూ మూన్ లైట్లో డిన్నర్ చేస్తారు కదా, మేము సన్ మూన్ కలిపేసి చేద్దామని చెప్పి, ఆ పక్కనేమో సన్ లైట్, ఈ పక్కన మూన్ లైట్, మధ్యలో నేను. బాగుంది కదా. ఇంకా కుర్చీలో వేసుకుని మంచిగా తిందాం ఆడుకుందామే. ఆడుతున్నారండి పిల్లలందరూ. నైట్ అయిపోయినా వీళ్ళకి మాత్రం ఆవేశం రాదండి బాబు. ఇప్పుడే పిజ్జా తిన్నారు, తినేసి ఇంకా తెగాడేస్తున్నారు. ఇంకా అన్నం తినలేదు, ఇంకా తర్వాత తింటారు లేని వదిలేసానంటే. మంచిగా ఆడుతున్నారు కదా, ఆడాడు అలసిపోయారు అనుకో, ఇంకప్పుడు గట్టిగా తింటారు కదా, ఇంకొస్తారులే. ఈ లోపు ఇంకా మేము కూర్చుని తినేస్తున్నాం ఇక్కడ. అలా సన్సెట్ అయిపోయింది, పిల్లలందరూ తినేసారు, ఆటలన్నీ అయిపోయినాయి. ఫైనల్లీ అలా ముగించేసామండి. మొత్తం నైట్ అయిపోయింది, అలా అయిపోయింది. ఇంకా అంతే, ఎంతగా ఎంజాయ్ చేసామండి. పాట్లకు అంతా చాలా మంచిగా అనిపించింది. గుడ్ నైట్, బాయ్ బాయ్.